భారత క్రికెట్ అభిమానులకు ఇది అస్సలు ఊహించని షాక్. టీ20 ప్రపంచ కప్ గెలిచిన జోష్లో ఉన్న భారత జట్టుకు చిన్న జట్టు ఐర్లాండ్ చుక్కలు చూపించింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగినటువంటి తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 34 పరుగుల తేడాతో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఏ ఫార్మాట్లోనైనా భారత్పై ఐర్లాండ్కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ టకర్, డెలాని మెరుపులతో 182 పరుగుల నుంచి స్కోర్ను నమోదు చేసింది. ఇక భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లతో మెరిసినా మిగిలిన వాళ్లు కట్టడి చేయలేకపోయారు. లక్ష్య ఛేదనలో టీమిండియా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అభిషేక్ శర్మ దూకుడుగా ఆడినా కూడా జట్టును గెలిపించలేకపోయాడు. ఐర్లాండ్ బౌలర్లు హాల్డర్, హంఫ్రీస్ చెరో 2 వికెట్లతోనూ భారత పతనాన్ని శాసించారు. అరంగేట్రం కోసం ఎదురుచూసిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కలేదు. సిరీస్లో భారత్ 0-1తో వెనకబడగా ఆదివారం జరగనున్న రెండో టీ20లో భారత్ ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతుందో చూడాలి.